మోహన్ అన్న మనల్ని భౌతికంగా వీడి నేటికి 11 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ 11 సంవత్సరాల కాలం అనేది చాలా విలువైనటువంటిది. ఎందుకంటే కామ్రేడు మోహన్ అన్న అట్టడుగు వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం, శ్రామిక వర్గ ప్రజల విముక్తి కోసం, కార్మికులు, కష్టజీవులు, రైతులు, కూలీలు మొత్తంగా దోపిడీ పీడనకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయ సాధన కోసం నిలబడ్డటువంటి నిబద్ధతతో కూడినటువంటి నిర్మాణాత్మకంగా పార్టీ ప్రయోజనాలు ప్రప్రథమంగా దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పోరాడినటువంటి కామ్రేడు ఏనుగుల మోహన్ అన్న భౌతికంగా మనందరినీ వీడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. కామ్రేడ్ మోహన్ అన్న లేనటువంటి లోటు ఏదైతే ఉందో దాన్ని పరిపూర్తి చేయడానికి మనమందరం కూడా దృఢంగా విశ్వాసంతో, నమ్మకంతో ఆ మోహన్ అన్న లాంటి అనేక మంది అమరవీరుల ఆశయాలను నిజం చేయడం కోసం, సాధించడం కోసం మనం కంకణబద్ధులమై కార్యోన్ముఖులమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా మనమందరం కూడా భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయలేనటువంటి నూతన సమాజ నిర్మాణం కోసం, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో, వ్యత్యాసాలతోటి, అసమానాలతోటి కొనసాగుతున్నటువంటి ఈ సమాజాన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మార్చకుండా మరో వ్యవస్థను నిర్మాణం చేయకుండా ఈ దేశంలో 180% పైగా ఉన్నటువంటి ప్రజల విముక్తిని మనం సాధించలేము. అందుకే కామ్రేడు ఏనుగుల మోహన్ అన్న లాంటి అనేక మంది వీరులు, కామ్రేడ్ మోహన్ అన్న కంటే ముందు అమరులైనటువంటి ఈ ప్రాంతంలో అనేక మంది నాయకులు అమరులయ్యారు. ఆ అమరవీరుల ఆశయం అనేది నేటికి సజీవంగానే ఉన్నది. ఆ సజీవంగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవ వ్యవస్థను మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా మన పోరాటాలను బలోపేతం చేయాలి. అందుకే ఆ అమర కామ్రేడ్స్ ఆశించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో భాగంగానే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, దోపిడీ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా ఈ అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఎన్నికల ముందు, ఆ తర్వాత పాలకవర్గ పార్టీలు మాట్లాడినటువంటి మాటలకు, చేతలకు, ఆచరణకు, వాగ్దానాల అమలు విషయంలో పూర్తిగా వ్యత్యాసాలు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ సర్వం ఈనాడు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు ఈనాడు రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, దానికి అనుగుణంగానే ఈరోజు దేశంలో అనేక ప్రాంతాలలో రైతాంగ ఉద్యమాలు, కార్మికోద్యమాలు, ప్రజా ఉద్యమాలు నిర్మితం అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అందుకే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో బీజేపీ, ఆయా రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈనాడు కార్మిక వర్గం, ఉత్తరప్రదేశ్ లాంటి నోయిడా ప్రాంతంలో అనేక ప్రాంతాలలో ఈనాడు 8 గంటల పనిదినం కోసం, లేదు శ్రమకు తగ్గ ఫలితం కోసం, లేదు రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని అనేక సమస్యల పరిష్కారం కోసం ఈనాడు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వైపుగా మనం అందరం కూడా భవిష్యత్తులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మన పార్టీ కేంద్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో
ఆ సమస్యల పరిష్కారం కోసం రైతులను, కూలీలను, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి బలమైనటువంటి కార్మిక రైతాంగ ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా మనం మోహన్ అన్న ఆశయాలను సాధించడం కోసం ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.